అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హన్మకొండ పోలీసులకు గంజాయి ముఠా జలకిచ్చింది. పోలీసుల కస్టడీ నుంచి కళ్లు గప్పి పరారయ్యారు. హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. 2 రోజుల క్రితం గంజాయి కేసులో 4 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ పోలీసులు కాగా వారిని హన్మకొండ పోలీసుల కస్టడీకి తరలించారు. నిన్న ఉదయం 5 గంటలకు పోలీస్ స్టేషన్ రైటర్ రూమ్ డోర్ పగలగొట్టి పరారైనట్టు తెలుస్తోంది. పరారైన గంజాయి స్మగ్లర్లు శివరాజ్, ప్రకాష్, నాగరాజులుగా పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితులను పోలీసులు వదిలేశారా లేక తప్పించుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా మనకి డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నెలలో ఈ ఫేక్ బాంబ్ థ్రెట్స్ అనేది కొంచెం స్పైక్ అయితే జరిగింది ఎయిర్పోర్ట్ లో. మొత్తం సుమారుగా ఈ సంవత్సరం చూసుకుంటే టోటల్ 20 వరకు మాకు ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ వస్తుంది జరిగింది. దాంట్లో ఒక 5 వరకు మేము హిట్ చేసాం జరిగింది. దాంట్లో మల్టిపుల్ రీజన్స్. ఒకటి సమ్ పర్సనల్ వెంజెన్స్ తోటి ఎవరు చేస్తాం జరిగింది, సమ్ ట్రావెల్ ఏజెంట్ అది కూడా సమ్ ఎయిర్లైన్స్ మీద సమ్ ఇష్యూ తోటి చేస్తాం జరిగింది, సమ్ మైనర్ అబ్బాయి ఒకసారి చేస్తాం జరిగింది, ఇంకొకటి సమ్ మెంటల్ ఇల్నెస్ తోటి చేస్తాం జరిగింది. అట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి 5 కేసెస్ అయితే డేట్ చేస్తాం జరిగింది. ఇంకా ఇప్పుడున్న పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ లో చాలా మా టెక్నికల్ టీమ్స్ డిప్లాయ్ చేస్తాం జరిగింది. మా సైబర్ క్రైమ్ టీమ్స్, మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్స్ డిప్లాయ్ చేస్తాం జరిగింది. డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ అండ్ విల్ ఇన్వెస్టిగేట్ ఇట్, ఎక్స్పెక్ట్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్ట్ ద కేసెస్ ఎర్లియస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పటి వరకు ఎన్ని విమానాలు శంషాబాద్ నుంచి రిటర్న్ అవుతున్నాయి? శంషాబాద్ రిటర్న్ అనేది లెక్క ఏముండదండి. ఇప్పుడు జనరల్ బాంబ్ థ్రెట్ కాల్ రాగానే మాకు ఐసోలేషన్ బే అనేది ఉంటుంది. దాంట్లో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఐసోలేషన్ బేకి తరలించి ఇమీడియట్ గా ఆల్ కైండ్స్ ఆఫ్ చెకింగ్ అన్ని కూడా సిఎస్ఎఫ్ కోఆర్డినేషన్ తోటి చేయడం జరుగుతుంది. చేసి ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎన్ హోప్స్. ప్రయాణికులకు ఏం చెప్తారు సార్ బాంబ్ థ్రెట్ గురించి? అంటే మన పానిక్ అయితే Yeah, there's nothing to panic. We are all well prepared to handle any kind of emergency. CSF గానీ మేము కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా we all will be prepared to handle any kind of emergency. రెగ్యులర్ గా డ్రిల్స్ చేస్తూ ఉంటాము. ప్రాపర్ గా ఏమంటాం దాన్ని ఆక్టోపస్ కానీ ఎన్ఎస్జీఓలు కానీ సిఎస్ఎఫ్ కానీ రెగ్యులర్ గా సంవత్సరానికి కూడా ఏరోడ్రోమ్ కంపెనీ అనేది పెడతా ఉంటారు. రెగ్యులర్ గా డ్రిల్స్, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇవన్నీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ప్రాసెస్. హన్మకొండ పోలీసులకు గంజాయి ముఠా జలకిచ్చింది. పోలీసుల కస్టడీ నుంచి కళ్లు గప్పి పరారయ్యారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గంజాయి కేసుకు సంబంధించినటువంటి 4 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కూడా నార్కోటిక్స్ సంబంధించిన అధికారులు అయితే వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 కలిసినటువంటి ముఠాలో అందులో 3 శివరాజు, ప్రకాష్, అదేవిధంగా నాగరాజు, 3 కూడా పరారైనట్టుగా తెలుస్తుంది. నిన్న ఆదివారం కూడా నార్కోటిక్ సంబంధించినటువంటి అధికారులను వారిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి స్టేషన్ కి తరలించారు. తరలించిన తర్వాతకి వారికి సంబంధించినటువంటి ఏదైతే కూడా 25 లక్షల విలువ చేసేటువంటి గంజాయి సంబంధించినటువంటి హ్యాష్ ఆయిల్ అయితే స్వాధీనం చేసుకున్నతో పాటు వీరికి సంబంధించినటువంటి అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి బృందాలు అదేవిధంగా ఉన్నటువంటి మొత్తం ముఠాను కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విచారణ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో హన్మకొండ సంబంధించిన సుబేదారి పోలీస్ స్టేషన్ లో వారిని అయితే ఉంచడం, ఆ తర్వాతకి అక్కడ నుంచి హన్మకొండ టౌన్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా 4 సంబంధించినటువంటి ముఠాను కూడా స్టేషన్ సంబంధించినటువంటి రైటర్ రూమ్ లో కూడా వారినైతే ఉంచినటువంటి పరిస్థితి. ఆ తర్వాతకి తెల్లవారుజామున సుమారుగా 5 గంటల ప్రాంతంలో వారికి సంబంధించిన బాత్రూమ్ వస్తుందని చెప్పి వారు చెప్పడం, ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి క్రమంలో వారు వెనక వైపు ఉన్నటువంటి డోర్ ను పగలగొట్టి గోడ దూకి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెళ్తున్నటువంటి క్రమంలో అదే పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి బైక్ ను కూడా వీరు లాక్కెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బైక్ తో సహా పారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఇదంతా కూడా పోలీసులు కూడా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి 3 సంబంధించినటువంటి వారంతా గోడ దూకి పారిపోవడంతో కూడా అది కాస్త బయటికి రావడం, అదేవిధంగా వివిధ మీడియాలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి
ఉన్నతాధికారులు కూడా దాంట్లో కూడా విచారణ అయితే చేపడుతున్నారని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం అంతర్రాష్ట్ర సంబంధించినటువంటి స్మగ్లర్స్, అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ముఠా ఉన్న ప్రాంతంలో వారికి సంబంధించినటువంటి ఎక్కువ కూడా సెక్యూరిటీ ఉంటుంది. వారికి సంబంధించినటువంటి ముఠా సభ్యులు కూడా 4 ఉన్నారు కాబట్టి వారికి అదనంగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారితో పాటు భారీగా 25 లక్షలకు పైగా కూడా గంజాయికి సంబంధించిన హాషాయితో పాటు 10 లక్షల నగదు కూడా దొరికినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ క్రమంలో పోలీసులు కావాలనే వారిని వదిలిపెట్టారా, లేకపోతే పోలీసుల కళ్ళు కప్పి పరారని చెప్పి దానిపై కూడా పూర్తిగా వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం 4గురిలో మాత్రం ఒక సభ్యుడు శర్వానంద్ మాత్రమే పోలీసులు ఆదుకున్నారు. మిగతా సంబంధించి 3 కూడా పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు కూడా విచారణ అయితే చేపట్టడం, అదేవిధంగా వారిని వివిధ బృందాలుగా ఏర్పడి వారందరినీ పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.